అనేది అర్థం కాని అంశం. మరి మీరు చెప్తున్నట్టు రాష్ట్రం ఇంతగా మునిగిపోతుంది అప్పుల కుప్పలో అన్నప్పుడు ఎందుకు మరి పబ్లిక్ లో ఎందుకు ఆ చైతన్యం రావడం లేదంటారండి? అదేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు, దేవతల రాజధాని, ఒక అద్భుతమైన రాజధాని కడతాను అని చెప్పేసి ఆయన నమ్మి ముఖ్యమంత్రి అవుతున్నాడు అని అంటే ప్రజలు ఆయన బుట్టల్లో పడుతున్నారు కదండి. కానీ ప్రాక్టికాలిటీ మనం చూసుకుంటే అంటే ఈ పరిస్థితులు లేవు. ఇప్పుడు నిజంగానే ఫస్ట్ ఫేజ్ ఇంకా పూర్తి చేయలే, సెకండ్ ఫేజ్ మళ్ళీ భూములు పూలింగ్ చేస్తున్నారు. భూములు పూలింగ్ చేస్తుంటే అక్కడ ఉన్న రైతులందరూ కూడా వ్యతిరేకమయ్యారు, తిరగబడతా ఉన్నారు. మరి ఆ తిరగబడిన పరిస్థితులు కనబడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి ఆ రైతులందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళ పిలుపు మేరకు మేము వెళ్తే మా పైన రాళ్లదాడి, ఆ పోలీస్ ఆయన మరి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, ఎంత పెద్ద రాయేశ్వరే కోడిగుడ్లతో. దీంట్లో మీరు కూడా ఉన్నారా? నేను లేను, నేను జస్ట్ టీవీలో చూసాను. కాకపోతే ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నేను ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకటే గుర్తు చేస్తున్నాను, ఆయన కూడా గతంలో ఈ అమరావతి ప్రాంతము రాజధానిని వ్యతిరేకించిన వ్యక్తే. ఆయన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన కూడా డెప్యూటీ సీఎం కింద ఉన్నాడు కాబట్టి అప్పట్లో ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు ఎక్స్క్లూజివ్ క్యాపిటల్. ఆయన ఒక సినిమా, మీరు అత్తారింటికి దారే సినిమా చూస్తే అందులో వాళ్ళ అత్తగారు హోటల్ ని ఎవరో లాక్కుంటూ ఉంటాడు. లాక్కుండా ఆయన ఏమన్నాడు, అమ్మితే కొనుక్కోండి, లాక్కోవద్దు. ఇప్పుడు కూడా అమరావతి రైతులు ఇస్తే తీసుకోండి పూలింగ్ కి, అంతే తప్పితే మీరు లాక్కోవద్దు. మీరు ఏం చేస్తున్నారు, ఆ ఫేజ్ 2 అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్లన్నీ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, లేకపోతే ఇంకొక వ్యవహారం చేసుకోవడానికి లేదు. బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఏం చేస్తున్నారు, లాక్కుంటున్నారు. మరి అది ఆ సినిమా డైలాగ్ ఆయనకే గుర్తు చేస్తా ఉన్నా. అమ్మితే కొనుక్కుంటే వ్యాపారం, బలవంతంగా లేకుంటే దౌర్జన్యం అంటారు. దౌర్జన్యం, మరి ఇది దౌర్జన్యం కాదండి. ఇప్పుడు క్యాపిటల్ దాంట్లో పూలింగ్ కి ఇస్తే తీసుకోండి, అంతేగాని లాక్కుంటే ఎట్లా కుదురుతుందండి? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలండి. ఇప్పుడు మా ఫస్ట్ ప్రపోజల్ అప్పుడు మేము తీసుకొచ్చింది విశాఖపట్నం యాజ్ అ క్యాపిటల్ గా తీసుకుని వచ్చాము. సరే ప్రజలు వద్దనుకున్నారు. కాకపోతే వాస్తవంగా చూస్తే కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నది విశాఖపట్నం అన్డౌటెడ్లీ. ప్రజలు కోరుకునేది కూడా అదే ప్రాంతంలో విజయవాడ గుంటూరు ప్రాంతం కోరుకుంటున్నారు. మరి కోరుకుంటున్నప్పుడు అటు మచిలీపట్నం పోర్ట్ ని కూడా కనెక్ట్ చేస్తే ఒక ట్రయాంగిల్ సిటీ కింద తయారు. మీరు ఒక పాయింట్ అన్నారండి, ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పని అన్నారు. నేను ఇక్కడే ఒక పాయింట్ అడుగుతున్నాను. నిజంగా అంటే అమరావతి సరే వాస్తవాలన్నీ బయటకు ఇప్పుడు కొద్దిగా పబ్లిక్ రిలీజ్ అవుతున్నారు అంటారా? తర్వాత ప్రజలు ఈ ఏరియాస్ మొత్తం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారా, లేదంటే ఈ ఏరియా అయితే బాగుంటుందని ప్రజల్ని ముందుకు వెళ్ళి మీరు ఇంకాస్త విస్తృతంగా దీన్ని గురించి చెప్పేటువంటి ప్రయత్నంలో ఉన్నారా? దీని వెనకాల ఉన్న పొలిటికల్ ఎజెండా కూడా ఉందని నేను అనుకుంటున్నా. ఏంటి ఈ పొలిటికల్ ఎజెండా అన్నట్లయితే ఈ మధ్య నాకు కూడా ఒక సమాచారం అందిందండి. అయితే దాన్ని అది ఏ ప్రాతిపదికన ఏంటి అనేది అయితే